నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటియున్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నా గిన్నె చెప్పాల, నా గిన్నె. మీ జీవితంలో మీ గిన్నె నిండి పొంగి ఎప్పుడన్నా ఎవరన్నా అంటారా, అయ్య బాబాయ్ నాకు ఈ గిన్నె దేవుడు దీవించి, మీ జీవిత నావ, మీ జీవిత గిన్నె, వివాహము గిన్నె, ఆ కుటుంబ గిన్నె, లేదంటే సంఘ గిన్నె, ఆ గిన్నె నిండి పొర్లుతుంటే అంటారా ఎవరన్నా, ప్రభు వద్దు ప్రభు మాకు చాలు నాయన, దీవెన చాలు ప్రభు అని అంటారా? చెప్పరు తమ్ముడు కదా, ఏమంటారు? అబ్బా థ్యాంక్ యూ లార్డ్, ఎంత మంచి, అయ్యో బాబోయ్ ఎంత మంచి దేవుడు అయ్యా, పొంగిపోతుంది. కొంతమంది చెప్పమంటే చెప్తారు ఇప్పుడు కూర్చొని, ఎంత అండి అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అది మామూలుగా కాదు, అత్యధికంగా దీవించే దేవుడు. ఇక్కడ మనం చూసినట్లయితే కీర్తనాకారుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? నా గిన్నె నిండి పొంగి పొర్లుచున్నది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నా ఆశ సంఘ సభ్యులు ఇండివిజువల్గా, సంఘముగా, వ్యక్తిగతంగా, సంఘంగా మీ జీవితంలో మీ గిన్నె నిండి. దావీదు చెప్తున్నాడు ఇక్కడ, ఏమని చెప్తున్నాడు? దావీదు ఏమని చెప్తున్నాడు? నా గిన్నె నిండి. ఎందుకు చెప్తున్నాడు? మొదటి వచనం చదవండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. యెహోవా మన కాపరి, యెహోవా మన కాపరి. అది చూసారా? దావీదు ఏమంటున్నాడు? యెహోవా మన కాపరి, యెహోవా నీ కాపరి అంటం లేదు. ఏమంటున్నాడు? యెహోవా. అది వందనాలు దేవుని నామానికి. ఇప్పుడు చెప్పాలి, దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా కాపరి. అమ్మ అడుగుతున్నాను, నువ్వు ధైర్యంగా చెప్పగలుగుతావా? యెహోవా నా కాపరి. నా కాపరి అని నువ్వు చెప్పాలి అనగా నీ హృదయ ద్వారాలు తెరిచి ఉండాలి. నా కాపరి అని నువ్వు చెప్పాలి అనగా మారు మనసు అనుభవం ఉండాలి. నా కాపరి అని నువ్వు చెప్పాలి అనగా యేసు ప్రభు ఎవరో నీకు తెలిసి ఉండాలి. నా కాపరి అని నువ్వు చెప్పగలగాలి. ద ప్రెజెంట్ కంటిన్యూస్ పర్సనల్ టెన్స్ నువ్వు చెప్పాలి అనగా ఆయనను నువ్వు సొంత రక్షకుడుగా అంగీకరించిన అనుభవం నీ జీవితంలో ఉండాలి. జోషి గారు పెద్ద కుమారుని నేను, లేకపోతే ఫలానా డిగ్రీలు ఉన్నాయి, అమెరికా నుంచి వచ్చాను, ఊడిపడి వచ్చాను, నేను ఇప్పుడు ఏదన్నా అవుతే నేను పరలోకం వెళ్ళిపోతానంటే రాంగ్. మీ తాతలు బిషప్ కావచ్చు, మీ తండ్రులు రెవరెండ్లు, డాక్టర్లు, ఇంకేదేదైనా కావచ్చు, కానీ జాగ్రత్త వినండి, సాల్వేషన్ ఈజ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇట్స్ నాట్ ఎ కార్పొరేట్ ఎక్స్పీరియన్స్. రక్షణ అనేది వ్యక్తిగత అనుభవం. అడుగుతున్నాను ఈరోజు, నీ జీవితంలో ఎప్పుడైనా వాస్ దేర్ ఎ టైమ్ అండ్ ఎ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ వేర్ యు ఓపెన్డ్ యువర్ హార్ట్ అండ్ సే లార్డ్ ఐఎమ్ ఎ సిన్నర్. ప్రభువా నేను పాపిని, ప్రభువా నీవు సిలువలో కార్చిన రక్తంలో ఉన్న పాప క్షమాపణ, లేకపోతే పాపపు భిక్ష నాకు కావాలి ప్రభువా అని అడిగిన దినము, అడిగిన అనుభవము, అడిగిన ఇన్సిడెంట్ నీ జీవితంలో ఉన్నదా? పుట్టుకతో క్రైస్తవులు మనం, పుట్టుకతో క్రైస్తవులు. కానీ మనము ఆన్సర్ చేయవలసిన క్వశ్చన్, నీ గిన్నె, జాగ్రత్తగా ఉన్నారు, మీ గిన్నె వివాహము కావచ్చు, నిజ జీవితం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, విద్య కావచ్చు, లేకపోతే సంఘ జీవితం, ఏదైనా నిండి పొంగి పొరలాలి అనగా యెహోవా నా కాపరి అని అనగలిగిన జీవితము, అనగలిగిన అనుభవం నీ జీవితంలో ఉండాలి. ద బేసిక్ ఫౌండేషన్ ఫర్ ఎ బ్లెస్సింగ్. జీవితంలో, మానవుని జీవితంలో అద్భుతం ఏంటో తెలుసా? శారీరక స్వస్థత కాదు, అద్భుతము అది ఇది చేసేసి ఏదో అద్భుతాలు కాదు. గాడ్ ఈజ్ స్టిల్, జాగ్రత్తగా, యాజ్ ఎ స్ట్రాంగ్ బ్యాప్టిస్ట్ ఐ స్టిల్ బిలీవ్ గాడ్ ఈజ్ స్టిల్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ మిరకిల్స్. బట్ ద గ్రేటెస్ట్ మిరకిల్ ఇన్ ఇండివిజువల్స్ లైఫ్, ఒక మానవుని ఆ జీవితంలో ఒక అసలు ఊహించలేని, లేకపోతే అద్భుతం ఏంటయ్యా అని మీరు నన్ను అడిగితే, దట్ ఈస్ కాల్డ్ సాల్వేషన్, రక్షణ. మానవుని జీవితంలో రక్షణ అనుభవం ఉంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిరకిల్ ఇన్ యువర్ లైఫ్. రక్షణ లేనిదే ఏంటంటే, రక్షణ లేనిదే నీ జీవితంలో అద్భుతము జరుగుట అసంభవం.